కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత స్థిర చరాస్తుల క్రయ విక్రయాలు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు అర్థమయ్యేలా ప్రభుత్వం చెప్పకపోవడం, రాజకీయ అవకాశవాదులు తప్పుడు వ్యాఖ్యానాలను జోడించడంతో పన్ను చెల్లింపుదారులు అస్పష్టత, ఆందోళన నెలకొంటున్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఇటీవల సమావేశమైన జీఎస్టీ మండలి పాత కార్ల అమ్మకాలపై కొత్త పన్ను విధానాన్ని ప్రకటించింది. పాత కార్ల అమ్మకంపై జీఎస్టీని 12 నుంచి 18% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొన్ని వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించింది. జీఎస్టీ మండలి కొత్త పన్ను విధానాన్ని ప్రకటించగానే అర్ధ సత్యాలను, అవాస్తవాలను ప్రచారం చేయడం మొదలుపెట్టాయి మీడియా సంస్థలు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు అవకాశం దొరకడమే తరువాయి తప్పుడు ప్రచారాన్ని లంకించుకున్నాయి. పన్ను అనే పదం వినిపించగానే తెలుగు మీడియాకు పూనక వస్తుంది. అందులో మంచి చెడులేంటో చూడకుండానే పన్ను అనగానే బాధుడు అనే మాటను జోడించేస్తుంది. ఇంగితం లేని లెక్కలను ఆపాదిస్తుంది. ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే పాత కార్ల అమ్మకాలు 12% మందగించాయంటూ ఇంగ్లీష్ బిజినెస్ డైరీలు కథనాలు ప్రచురించాయి. డిసెంబర్ 23న మనీ కంట్రోల్ పత్రిక జీఎస్టీ ఇంపాక్ట్ ఇండియాస్ యూజ్డ్ కార్ మార్కెట్ బ్రేసెస్ ఫర్ స్లోడౌన్ ఆఫ్టర్ డెసిషన్ టు ఇన్క్రీజ్ ట్యాక్స్ రేట్ ఫ్రమ్ 12 to 18% శీర్షికన రాసిన కథనమే ఇందుకు ఉదాహరణగా చెప్పాలి. పన్ను అనగానే అమ్మకాలు తగ్గుతాయి కాబట్టి ప్రభుత్వాలు పన్నులు రద్దు చేయాలి లేదా తగ్గించాలి అనే ధోరణి భారత ఆటోమొబైల్ రంగంలో ప్రబలంగా ఉంది. ఈ ధోరణి అంతిమంగా ఆర్థిక వ్యవస్థకే చేటు చేస్తుంది. 10 ఏళ్ల క్రితం కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ప్రాథమిక లక్ష్యాన్ని ముందుంచుకుంది. పన్ను ఆధారిత లాభాలను పెంచుకునే దిశగా ఆర్థిక వ్యూహాలు రూపొందించింది. పన్ను పరిధిలో లేని వర్గాలను, ఎగవేతదారులను దారిలో పెట్టింది. దీంతో గడిచిన దశాబ్ద కాలంలో పన్ను వల్ల ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం 2023 డిసెంబర్ నాటికి 19 లక్షల కోట్లకు చేరింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ రెవెన్యూ 16 లక్షల కోట్లుగా ఉండేది. అంటే 9 ఏళ్ల కాలంలో సుమారు 6 లక్షల కోట్ల పన్ను ఆధారిత లాభాలు ప్రభుత్వానికి పెరిగాయి. ఇది ఆర్థిక వృద్ధి రేటు పెరుగుదలకు పునాదవుతుంది. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యక్తులకు, సంస్థలకు మాత్రమే పాత కార్ల అమ్మకంపై పెంచిన జీఎస్టీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంగానే చెప్పింది. అయితే ఆర్థిక శాఖ లేదా పన్నుల శాఖలు వాడే పారిభాషిక పదాల వల్ల గందరగోళం నెలకొంటుంది. 10 ఏళ్ల క్రితం వరకు ప్రజలకు పన్ను వ్యవహారాలు తెలుసుకోవాల్సిన అవసరం అంతగా ఉండేది కాదు. గడిచిన దశాబ్ద కాలంలో దేశంలోని అనేక వర్గాల ప్రజలను ప్రభుత్వం పన్నుల పరిధిలోకి తెచ్చింది. దీంతో పన్నులు, సుంకం అనగానే మధ్యతరగతి తడుముకోవడం సహజం. అలాంటి సమయంలో ప్రభుత్వం సామాన్య జనానికి అర్థమయ్యేలా పన్ను విధానాన్ని తెలియజేయాలి. లేని పక్షంలో పాత కార్ల అమ్మకంపై విధించిన జీఎస్టీపై ఎలాంటి అస్పష్టత నెలకొందో అలాంటి స్థితి మళ్లీ పునరావృతమవుతుంది. పాత కార్లపై విధించిన కొత్త జీఎస్టీ కేవలం పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు, సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది అనే మాటను తొలగించి పాత కార్ల అమ్మకంపై 18% జీఎస్టీ అనే ప్రచారం దేశమంతటికీ విస్తరించి రకరకాల అర్ధరహితమైన చర్చకు, రచ్చకు కారణమవుతుంది. అంతేకాదు, అమ్మకపు వాహనంపై తరుగుదల తీయగా అంతకెక్కువ ధరకు విక్రయిస్తేనే జీఎస్టీ పడుతుందనే వాస్తవం కూడా ప్రచారంలో ఎక్కడా వినిపించడం లేదు. ఈ తరహా ప్రచారంలో మాధ్యమాల అజ్ఞానం, ప్రభుత్వ ప్రత్యర్థి పార్టీల అవకాశవాదం ఉంది. పాత కార్ల అమ్మకంపై ఇన్నాళ్లు లేని జీఎస్టీ ఇప్పుడెందుకు? జీఎస్టీ వేసి తగ్గిస్తే కొత్త కార్ల క్రయ విక్రయపై వేయాలి కానీ వాడిన కార్లపై ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘమైన అధ్యయనం తర్వాత, మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికల తర్వాత ప్రభుత్వం వద్ద ఉండే ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం ద్వారా అందిన నివేదికలు, సమాచారం ఆధారంగా పన్ను విధానంలో మార్పులకు శ్రీకారం చుడుతుంది. సెకండ్ హ్యాండ్ లేదా వాడిన కార్ల మార్కెట్ వృద్ధిపై ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. కోవిడ్ పాండమిక్ తర్వాత గడిచిన దశాబ్దంలో రహదారుల వ్యవస్థ మెరుగుపడిన నేపథ్యంలో దేశంలోని ఎగువ, దిగువ మధ్య తరగతితో పాటు సంపన్న వర్గాల వాహనాల క్రయ విక్రయాలపై ప్రత్యేకమైన అధ్యయనం చేసింది. మార్కెట్ను ప్రతినిత్యం పరిశోధించే సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకుంది. సదరు నివేదికల ఆధారంగా ఆటోమొబైల్ రంగ వృద్ధిని అంచనా కట్టింది. అందుకు తగిన విధంగా పన్ను విధానాన్ని మార్చింది. రక్షణ, భద్రతా రంగాలకు నిఘా నివేదికలు అందినట్లే ప్రభుత్వ పన్నుల శాఖకు కూడా ఎప్పటికప్పుడు నిఘా నివేదికలు అందుతాయి. వాటి ఆధారంగానే పన్నుల విధానం ఖరారవుతుంది. కొత్త కార్ల కొనుగోలుతో పోలిస్తే కోవిడ్ పాండమిక్ తర్వాత పాత కార్ల అమ్మకాల మార్కెట్ ఊహించని విధంగా వృద్ధి చెందింది. సంపన్న వర్గాలు వినియోగించే ఖరీదైన బ్రాండెడ్ కార్ల క్రయ విక్రయాలు పెరిగాయి. పాత కార్ల అమ్మకంలో కూడా ఖరీదైన బ్రాండ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. గతంలో ఆడి బ్రాండ్ వాడిన కార్ల అమ్మకం షోరూంలు మన దేశంలో 2021 ఆగస్టులో 7 మాత్రమే ఉండేవి. ఇటీవల కాలంలో వీటి సంఖ్య 57కు చేరింది. వీటితో పాటు మెర్సిడెస్ బెంజ్, జాగ్వర్, ల్యాండ్ రోవర్ వంటి కాస్ట్లీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి.
మోర్డర్ ఇంటెలిజెన్స్ అనే మార్కెటింగ్ పరిశోధన సంస్థ ఇటీవల కాలంలో అనేక ఆసక్తికరమైన నివేదికలు తయారు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మోర్డర్ ఇంటెలిజెన్స్ 2014లో ఏర్పడింది. దేశంలోని భిన్న ఉత్పాదక రంగ పరిశ్రమల ఎగుడు దిగుళ్లను, వృద్ధికి కారణాలను పరిశోధిస్తుంది. ఇన్ డెప్త్ అండ్ హై క్వాలిటీ మార్కెట్ రీసెర్చ్ నివేదికలను వెలువరుస్తుంది. మోర్డర్ ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారం దేశంలో పాత కార్ల అమ్మకం మార్కెట్ వృద్ధి రెండింతలైంది. పాత కార్ల అమ్మకం మార్కెట్ పరిణామాన్ని 2024లో $31.62 బిలియన్ అంచనా కట్టింది. 2029 నాటికి మార్కెట్ వృద్ధి $63.7 బిలియన్ చేరే అవకాశం ఉందని మోర్డర్ సంస్థ తేల్చింది. ఈ వృద్ధిలో సంపన్న వర్గాల వాడే ఖరీదైన బ్రాండ్ల సెకండ్ సేల్స్ సింహభాగమని ప్రభుత్వం కూడా గుర్తించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏడాది వ్యవధిలో పాత కార్ల అమ్మకం మార్కెట్ 16% వృద్ధి రేటును నమోదు చేసింది. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల క్రయ విక్రయాలు కూడా భారీ పెరుగుదల నమోదైంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడానికి, పాత కార్ల అమ్మకాలు పెరగడానికి మధ్య సంబంధం ఉంది. దేశంలో పట్టణీకరణ పెరగడం, రహదారి సౌకర్యాలు పెరగడంతో దేశంలోని ఎగువ మధ్యతరగతి ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లింది. దీంతో పాత కార్ల విక్రయం జోరు పెరిగింది. మోటార్ ఇంటెలిజెన్స్ సంస్థ తన నివేదికలో ఇదే పేర్కొంది. 2024 అక్టోబర్లో వెలువడిన లెక్కల ప్రకారం దేశంలో సెకండ్ హ్యాండ్ పెట్రోల్ కార్ల అమ్మకంలో 50% వృద్ధి నమోదైంది. అక్టోబర్ 30 టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఫెస్టివ్ డిమాండ్ రూల్స్ 50% గ్రోత్ ఇన్ యూజ్డ్ పెట్రోల్ కార్ సేల్స్ పేరిట ప్రచురించిన కథనం ఇదే అంశాన్ని రుజువు చేస్తోంది. దేశంలో యూజ్డ్ కార్ మార్కెట్ ట్రెండ్స్ ను నిశితంగా పరిశీలిస్తే అమ్మకాల పెరుగుదల ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుస్తోంది. దీనికి తోడు అమ్మకాల తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎక్కడా లెక్కలు లేకుండా పన్నుల పరిధి నుంచి తప్పించుకునే మార్గాలు వెతుక్కునే అమ్మకందారులను కట్టడి చేయడానికి కూడా జీఎస్టీ మండలి పాత కార్ల అమ్మకం పన్ను విధానాన్ని మార్చింది. మెట్రోపాలిటన్ నగరాల్లో ఖరీదైన బ్రాండెడ్ సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం ఏటేటా పెరుగుతోంది. సంపన్న వర్గాలే వీటి కొనుగోలుదారులు. సెకండ్ లగ్జరీ కార్ల అమ్మకం కంపెనీ మోటోజెట్ ఈ ఏడాది జూన్లో ఓ ఆసక్తికరమైన మార్కెట్ ఎనాలిసిస్ ని ముందుకు తెచ్చింది. ద ఇవోల్వింగ్ యూజ్డ్ లగ్జరీ కార్ మార్కెట్ ఇన్ ఇండియా పేరిట రూపొందించిన ఈ నివేదిక ప్రీ ఓన్డ్ కార్ల అమ్మకాల లెక్కలు ప్రకటించింది. 2023లోనే దేశంలో 47,000 కాస్ట్లీ బ్రాండెడ్ ప్రీ ఓన్డ్ కార్ల అమ్మకాలు జరిగాయని తేల్చింది. అంటే దేశంలో వాడిన కార్లు లేదా పాత కార్ల అమ్మకాలు అమిత వేగంతో వృద్ధి చెందుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా పాత లగ్జరీ కార్ల అమ్మకాలు మరింత పెరిగాయి. దీంతో ప్రభుత్వం పన్ను విధానంలో మార్పు అనివార్యమని భావించింది. అందుకే కొత్త పన్ను విధానాన్ని ప్రకటించింది. కేంద్రం దేశంలో రహదారి వ్యవస్థను మునుపెన్నడూ లేని రీతిలో మెరుగుపరుస్తోంది. ఇందుకోసం భారీగా వెచ్చిస్తోంది. 4 లేన్ రహదారి నిర్మాణంలో 1 కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 14 కోట్ల రూపాయలు, 6 లైన్ల రహదారుల కోసం కిలోమీటర్లకు 20 కోట్లు ఖర్చు చేస్తోంది. భూసేకరణతో కలిపి ఈ లెక్కలు వేసింది ప్రభుత్వం. హైవేల నిర్మాణానికి కేంద్రం 2017 నుంచి 2025 వరకు 2.8 ట్రిలియన్ల బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఇప్పటి వరకు 66 లక్షల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తయింది. ఇందులో 145,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 179,000 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు సహా ఇతర రోడ్లు కూడా ఉన్నాయి. మన దేశంలో ఉన్న 66 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా చెప్పాలి. అభివృద్ధి వ్యయం పెరుగుతున్నప్పుడు పన్ను ఆధారిత ఆదాయం పెరగాలి. అలా లేని పక్షంలో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఈ ప్రభావం అంతిమంగా అప్పులకు, ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఈ మొత్తం పరిస్థితిని మదింపు వేసిన కేంద్ర ఆర్థిక శాఖ కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.